దయచేసి అందరూ డివిజన్ అధ్యక్షులందరూ వేదిక చేసుకోతున్నాం. ఒక క్వశ్చన్లు ఒకటో డివిజన్ అధ్యక్షులు అభివృద్ధి కార్యక్రమాలని మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా 851 కోట్లు అందించామంటే ఈ జిల్లాలో 4 అధికారులు కారణం. 1 కలెక్టర్ గారు, 2 జాయింట్ కలెక్టర్ గారు, 3 నెల్లూరు నగర కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, 4 మన ఆర్డీఓ గారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇందాక చాలా చెప్పారు. ఫ్లైఓవర్లని, అండర్ బ్రిడ్జీలని, బైపాస్ రోడ్లని, అదని ఇదని, బారాసాయి దర్గా అని, గణేష్ ఘాట్ అని, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని, పొదలకూరు రోడ్డు అని అనేకని చెప్పారు, ఎంఎస్సీ పార్క్ అని. ఇవన్నీ రాజకీయ నిర్ణయాలైనా అధికారుల సహకారం లేకుంటే సాధ్యం కాదు. మన ఆర్డీఓ గారు అయితే ఫైళ్లు పరిగెత్తిచ్చారంటే గుర్రాల్లాగా. రైల్వే అండర్ బ్రిడ్జిల విషయంలో ఒక చిన్న సమస్య వస్తే మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా లెటర్ పంపిస్తున్నాం, తిరిగి మాకు రిప్లై కావాలని, కనీసం 15 రోజుల్లో కావాలని చెప్పని అడిగితే మధ్యాహ్నం 2 గంటలకు చెప్తే సాయంత్రం 6 గంటలకి ఫైల్ కిందకి పైకి 2 సార్లు తిరిగి, ఇప్పుడంతా ఈ ఫైల్ కాబట్టి రైల్వేలోకి పోతే ఆ రైల్వే ఉన్నతాధికారి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట నిజంగా నాకు సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి. ఏంది సార్ ఇది, సినిమానా నిజమా మాకు అర్థం కావట్లేదు. ఈ ఫైలు మా దగ్గరికి మళ్ళీ రావాలంటే, క్లియర్ కావాలంటే 15 రోజులు సమయం కావాలా? 4 గంటల పాటు. ఆ రోజు తమాషా ఏంటంటే కలెక్టర్ గారు ఊర్లో కూడా లేరు, అమరావతిలో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత కలెక్టర్ గారు కారు ఎక్కిన తర్వాత ఈ ఫైల్ స్టార్ట్ చేస్తే వారు నెల్లూరుకు వచ్చేటప్పటికి కిందకి పైకి 2 సార్లు తిరిగి ఫైనల్ అప్రూవ్ 6 గంటలకి అని చెప్పాను నేను. ఇది నా గొప్పతనం కాదండి, మేము ఆరాటపడవచ్చు. మా ఆ విషయంలో అయితే పూర్తి క్రెడిట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి చెందదు. స్వయంగా అధికారులు చాలా సమస్యలు చెప్తూ ఉంటాం, మనం చెప్తూ ఉంటే చేస్తూ ఉంటారు. మన ఆర్డీఓ గారు చేయటం కాదు, వెంటనే ఈ సమస్య పరిష్కారం కావాలంటే కన్సర్ట్ అధికారులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ ఫైలు పరిగెత్తించేలాగా చేస్తారు. కాబట్టి ఈ జిల్లా చరిత్రలో ఈ 3వసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తృప్తిగా ఉంది. 10 ఏళ్ల పాటు చేయలేని అభివృద్ధి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నీకు 2 సార్లు ఓటేసింది. ఏం చేశావంటే పోరాటాలు చేశాను కానీ తృప్తిగా చేసిన అభివృద్ధి అంటూ లేదు. కానీ 2 ఏళ్ళు తల ఎత్తుకొని సగర్వంగా కాలు రగరేసి నెల్లూరు రూరల్కి ఏం చేశామంటే ఇది నెల్లూరు రూరల్ చేసిందని చెప్పుకోలుతున్నామంటే దానికి మీరు అందరి అండా, అధికారుల సహకారం ముఖ్యమంత్రి గారు ఆశిస్తారని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఎన్నికల తర్వాత కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక మంది నాయకుల్ని, కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాం. మరి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా సమర్థులైన వ్యక్తుల్ని ఉంది. కాబట్టి అనేక రకాల వ్యక్తులతో ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా జనం మధ్యలో ఉండి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాం అన్న వ్యక్తులకి నెల్లూరు రూరల్లో చోటు ఉంటుంది. అలా కాకుండా ఎలక్షన్ సమయంలో పారాచూట్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా డబ్బు సంచులతో వస్తామంటే అలాంటి వ్యక్తికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క టికెట్ కానీ, ఒక్క కమిటీ సభ్యుడు కానీ వచ్చే ప్రశ్న లేదు. మాట చెప్తున్నా, రాసి పెట్టుకుంది అంటారు. మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో మనం ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఎన్ని సంక్షేమ పథకాలు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చినాయని కూడా మీకు తెలియజేస్తూ మీ ద్వారా